అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఏప్రిల్ 12వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎదురవబోయే ఎటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు కనుగొంటున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువుగారి దగ్గర అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. మీ యొక్క సమస్యలకు తప్పకుండా అయితే పరిష్కారం లభిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున కొన్ని భిన్నమైన పరిస్థితులు అయితే వీరికి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఎప్పుడూ కూడా వీరు చూడనటువంటి ఒక కొత్త ప్రపంచాన్ని కూడా రేపటి రోజున వీరు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే రేపు వీరు ఎటువంటి పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వరిస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఎక్కడ ఎటువంటి పనిలో కూడా కనిపించడం లేదు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు జరగడం కూడా మీరు రేపటి రోజున చూడబోతున్నారు. కొన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కొంత దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే ఎన్నాళ్ళ నుంచో చూసినటువంటి కొన్ని పనులు కూడా, పూజలు, వ్రతాలు ఇటువంటివన్నీ తోడై ఒక మంచి అదృష్టమైన రోజుగా అయితే మీకు రేపటి రోజున పరిగణనలోకి తీసుకోవచ్చు. మీకు కలిగేటువంటి అఖండమైనటువంటి అదృష్టాన్ని చూసి మీరే నివ్వెరపోతారు. ఆహా, భగవంతుడు ఇన్ని రోజులకు మా కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నానని చెప్పేసి మీరెంతో ఎగ్జైట్మెంట్గా ఉండబోతున్నారు. మీ ఒక పనుల్లో మంచి లాభం రావడమే కానివ్వండి, ₹1 దగ్గర నుంచి ₹10 రావడం కానివ్వండి, అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో మరింత ఎక్కువగా లాభాలు రావడం, ఇటువంటివన్నీ రేపటి రోజున జరగబోతున్నాయి. మీ యొక్క వృత్తి వ్యాపార రంగాల్లో కూడా ఎన్నో లాభాలు అయితే మీకు కనిపించబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశిగల వారికి సహజంగానే తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎన్నో సమస్యలు, కష్టాలతో కూడుకున్న మనుషులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో శ్రమజీవులను చెప్పుకోవచ్చు. తొందరపడి ఎవరిని నమ్మడం, మోసపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మనసులో ఉన్నటువంటి మాటను నమ్మండి. ముందుగా మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క మోసం చేసే వారిని దూరంగా ఉంచండి. మీ యొక్క కష్టాన్ని మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా మీ బలం ఏంటనేది మీకు తెలియాలి. మీ వెంట ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి తోడుగా ఉందని చెప్పి మీరు పరిపూర్ణంగా నమ్మే వ్యక్తులనైతే తెలుసుకోవాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల పట్ల మీకు సంబంధించినటువంటి ఒక మంచి పరిపూర్ణత అయితే మీకు కలిగి ఉంది. భగవంతుడు ఆయన నడిపించే విధంగా కూడా మనం నడుస్తామని మన చేతిలో ఏమీ లేదని చెప్పి పరిపూర్ణంగా నమ్మే వ్యక్తులనైతే తెలుసుకోవాలి. ఇప్పటి వరకు రానటువంటి కొన్ని మార్పులు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబంలో ఏవైనా చిన్న చితక ఇబ్బందులున్నా అవన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి. డబ్బు పరంగా రేపటి రోజున ఎంతో కలుసుబాటుగా ఉంటుంది. అవసరాలకు సరిపడా ధనం అనేది చేతికి సమకూరుతుంది. సమయానికైతే మీకు ధనం మీ చేతికి అందుకుంది. ఇంకా చెప్పాలంటే ఏమైనా మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఉన్నా, బంధాల పట్ల మధ్య దూరం ఉన్నా కానీ ఇటువంటివన్నీ రేపటి రోజున మీకు సమసిపోతాయి. ఇక విద్యార్థులు కూడా మంచి భవిష్యత్తు వస్తుంది. మంచి స్థాయికి చేరుకోబోతున్నారు. వ్యాపారస్తులకు చిన్న చితక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం కూడా సజావుగా నడుస్తుంది. మంచి లాభాలు రాబట్టుకోబోతున్నారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకైతే త్వరలోనే మంచి ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. వీరికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరి కోసం ఏదైనా కష్టం వస్తే వీరు తోడుగా ఉంటారు. అలాగే పెద్ద పెద్ద కోరికలు కూడా ఎక్కువ ఏమీ ఉండవు. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు.
ఇక వీరికి దైవభక్తి అనేది చాలా తోడుగా ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడు మిండుగా ఉంటుంది. వీరి పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. వీరు ప్రతి ఒక్కరూ మంచి కోరుకునే వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఎంతో నమ్మకంతో భగవంతుని పూజిస్తూ ఉంటారు. కాస్త కష్టం అనిపించినా కూడా ముందు ముందు రోజుల్లో ఏదో ఒక విధంగా భగవంతుడు అయితే వీరి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా వీరికి వస్తుంది. అప్పులు కూడా తొలగిపోయేటటువంటి మార్గం రేపటి రోజున కనబడుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండడం మీరే కళ్ళారా చూస్తారు. తప్పకుండా రేపటి రోజున ప్రతిరోజు వీలైతే మీరు పరమేశ్వరుని దర్శించుకోండి. ఏదైనా తప్పకుండా కనీసం ఇంట్లో శివునికి పూజ చేసుకోవడం, శివానుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. అఖండ అదృష్టం కూడా తప్పకుండా మీకు కలుగుతుంది. మీ యొక్క జీవితంలో దేన్ని పట్టుకున్నా బంగారంగా ఉండేలాగా అయితే తిరుగులేనటువంటి రేపటి రోజున మంచి అదృష్ట రోజుగా చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. అనారోగ్య సమస్యల పట్ల దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకు కానివ్వండి, మీకు చాలా చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవ్వబోతున్నాయి. పెద్దగా ఇబ్బంది అయితే లేదు, కానీ కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ప్రేమ మరియు రెట్టింపు అవ్వబోతుంది. ప్రేమికుల పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఎన్నో దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసుకోబోతున్నారు. ఎన్నో మంచి శుభవార్తలు వినబోతున్నారు. ఏవైనా సరే జంతువులకు కానివ్వండి, మూగజీవాలకు కానివ్వండి ఆహారం పెట్టడం, పానీయ అలాగే మంచినీటిని అందించడం కూడా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా రేపటి రోజున మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం మెండుగా ఉంటుంది. జీవితంలో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఎంతో స్థిరపడబోతున్నారు. తప్పకుండా మీకు అయితే ధనప్రాప్తి కలగబోతుంది. ప్రతిరోజు కూడా మీరు వీలున్నప్పుడైనా సరే తప్పకుండా కుక్కలకు ఆహారం పెట్టడం, కాకులకు ఆహారం పెట్టడం అయితే మీకు ఎంతో పుణ్యఫలం కూడా చేకూరుస్తుంది. ఎవరైనా సరే మీ వంతు సహాయంగా మీరు దాన ధర్మాలు చేయడానికి తప్పకుండా ప్రయత్నాలు చేయాలి. కొన్ని ప్రయాణాలు కూడా రేపటి రోజున జరగబోతున్నాయి. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడాను అనూహ్యమైనటువంటి విషయాలన్నింటిలో ఒత్తిడికి లోనవ్వబోతున్నారు. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన చిన్న గొడవలు కూడా రేపటి రోజున పెద్దవిగా మారబోతున్నాయి. మీకు తెలియకుండా కొన్ని దాచిన విషయాలు కూడా మీకు రేపటి రోజున బయటపడబోతున్నాయి. ఏవైనా ఎప్పుడు చెప్పాలో అని తెలిస్తే అనుకుంటారు, బాధపడుతూ తపన పడుతూ ఉంటారు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఎవరైనా కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగంలో ఉంటే మీ యొక్క పనితీరును, వారు చేసినటువంటి శ్రమను, కష్టాన్ని గుర్తించి ఎవరు కూడా ఇంతవరకు గుర్తించలేదని మీరు బాధపడుతూ ఉన్నారు. నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నారు. ఇప్పటి వరకు మీరు ఎంతో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ కూడా ఎవరిలో మీకు గౌరవం లభించట్లేదని మీరు బాధపడుతున్నారు. తప్పకుండా మీకైతే గౌరవ మర్యాదలు రాబోతున్నాయి. మీరు రేపటి రోజున తప్పకుండా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మీ ప్రశాంతత కోసం, అలాగే అప్పుల సమస్య పోవడం కోసం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాల సమర్పించి స్వామివారిని వేడుకోవడం ద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే ఇల్లంతా పరిశుభ్రపరచుకొని ముందుగా సూర్య నమస్కారాలు చేసుకొని, మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యభగవానుడు కనుక సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి ఇంట్లో నిత్య దీపారాధన మొదలు పెట్టుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఇంట్లో లక్ష్మీ కటాక్షము తప్పకుండా అయితే ధనవర్షం కురుస్తుంది. అలాగే తులసి మొక్క దగ్గర మీరు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అగరబత్తీలు వెలిగించడం, అలాగే నైవేద్యం సమర్పించడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మీరు తప్పకుండా పూజా ఫలితాలు మీకు తప్పకుండా అయితే లభిస్తాయి. రేపటి రోజున మీరు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసం దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రని పువ్వులతో కానీ, ఎర్రని వస్త్రాలు కానీ సమర్పించి మీరు తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం ద్వారా ఎన్నో మీకు చాలా మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టినా బాగా ఆలోచించిన తర్వాత పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. ఈ యొక్క రాశిగల వ్యక్తులు భాగస్వామి వ్యాపారంలో కాస్త జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు వారి యొక్క సలహాలను పాటించి తద్వారా మీరు పెట్టుబడులు పెట్టడం అయితే ఎంతో మేలు జరుగుతుంది. మీకు రేపటి రోజున ఒక మంచి స్పష్టత అయితే రాబోతుంది. తప్పకుండా మీరు మీ నిర్ణయాలను, మీ యొక్క
కుటుంబ సభ్యులతో చర్చించి అనుభవజ్ఞులైన వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకొని తద్వారా పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక రాబడులు కూడా మీరు రాబట్టబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.